అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ వాళ్ళ 6th జూన్ ఫ్రైడే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, మేజర్గా మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది చూద్దాం. ఇంకా ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ మనం చూస్తే నికాయ్ 0.5% మేర లాభాలతో ట్రేడ్ అవుతుండగా హాంకాంగ్, షాంఘై రెండు కొద్దిగా బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. హాంకాంగ్ మార్కెట్స్లో కొద్దిగా బలహీనత, ఆల్మోస్ట్ 0.5% దాకా. ఇక్కడ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్లో డౌ జోన్స్ ఒక 0.25% మేర, S&P 500 0.5% మేర, నాస్డాక్ దాదాపు 1% మేర నష్టపోవడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. గోల్డ్ $3,387 దగ్గర ట్రేడ్ అవుతోంది. గోల్డ్ ఫాల్స్ నియర్లీ 1% యాజ్ షీ అండ్ ట్రంప్ కాల్ సిగ్నల్స్ థా ఇంటెన్షన్. సిల్వర్ హిట్స్ 13-year హై. సిల్వర్ దేశీయ మార్కెట్స్లో కూడా ₹1,00,000 మార్కెట్ని క్రాస్ చేసింది. దాదాపు 13 సంవత్సరాల గరిష్ట స్థాయి దగ్గర సిల్వర్ ట్రేడ్ కావడం చూస్తున్నాం. ఇక్కడ ట్రంప్ సేస్ ఎలాన్ మస్క్ వెంట్ క్రేజీ, సజెస్ట్ కటింగ్ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ఫర్ హిస్ కంపెనీస్. ఎలాన్ మస్క్ సేస్ స్పేస్ ఎక్స్ విల్ డీకమిషన్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్. అలాగే ఎలాన్ మస్క్ బ్లాష్ ట్రంప్, వితౌట్ మీ ట్రంప్ వుడ్ హ్యావ్ లాస్ట్. ఇలా ఇద్దరి మధ్య, ఎందుకంటే ఇద్దరు అన్ప్రెడిక్టబుల్ పర్సన్స్, ఇలాంటి అన్ప్రెడిక్టబుల్ పర్సన్స్ ఇద్దరు ఒక్కటయ్యారు. ఆయనకు అధికారం వచ్చింది, ఈయన కంపెనీ కొద్దిగా లైమ్ లైట్లోకి వెళ్ళింది. ఆ తర్వాత సంహవ్ అనేక కారణాల వల్ల అక్కడ ఇమడలేకపోయాడు ఈయన ఎలాన్ మస్క్. దీంతో బయటికి రావడము, తర్వాత స్టాక్ మీద ఇంపాక్ట్ కావడము, ఇంకా చివరికి ఒకరినొకరు దూషించుకునే స్థాయికి, అఫీషియల్గా అధికారికంగా స్థాయికి దిగజారిన పరిస్థితి ఉన్నాయి వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్స్. సో ఇవన్నీ కొద్దిగా స్టాక్ మీద కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది, టెస్లా మీద. సో ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్లో. ఇక మెంటర్షిప్ కార్యక్రమం బ్యాచ్ 40 మనకి జూన్ 9 నుంచి ప్రారంభం కాబోతోంది. చాలా అంశాలు, అంటే వెరీ బేసిక్స్, అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ చేస్తుందన్న ప్రాథమికమైన అంశాల నుంచి ఒక ట్రేడ్ ప్లాన్ తయారు చేసుకునేంత వరకు, అలాగే స్టాక్ సెలక్షన్, స్టాక్ ఎగ్జిట్స్ తీసుకునేంత వరకు అన్ని అంశాలు కూడా మీరు ఈ కార్యక్రమంలో నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఆసక్తి ఉన్నవాళ్ళు తప్పకుండా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. మీకు మరిన్ని వివరాలు ఈ నెంబర్స్కి ఫోన్ చేసినా, లేకుంటే profitmaster.in వెబ్సైట్లో కూడా మీకు వివరాలు తెలుస్తాయి. ఇంకా మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నెట్ సెల్లర్స్గా ఉన్నారు. నిన్న 200 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని వాళ్ళు సెల్ చేయగా, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వరుసగా 13వ రోజు కూడా బయర్స్గా ఉన్నారు. 2,382 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని మన వాళ్ళు కొనుగోలు చేయడం చూస్తున్నాం. ఇవాళ మేజర్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ పాలసీ అనౌన్స్మెంట్ ఉంటుంది 10 o'clockకి. సో దాని తర్వాత పోస్ట్ కొన్ని సెక్టార్స్, ఇంట్రెస్ట్ సెన్సిటివ్ సెక్టార్స్లో మనకి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. దానికి తగ్గట్టు బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసేవాళ్ళు ఎస్పెషల్లీ దానికి తగ్గట్టు మేము ట్రేడ్ పొజిషన్స్ని తీసుకోవటం మంచిది. ఇంట్రెస్ట్ సెన్సిటివ్ స్టాక్స్ అన్నీ కూడా వేగంగా ఈ డెసిషన్ మీద చెల్లిస్తాయి. బట్ మోస్ట్లీ స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది 25 basis points, అంటే ఒక 0.5% మేర వడ్డీ రేట్లలో కోత ఉండవచ్చు అనేది స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న అంశం. బట్ అంతకు మించి ఏదన్నా జరిగితే అప్పుడు మార్కెట్స్ దాన్ని మరింతగా వైల్డ్గా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ అసలు ఏమీ వడ్డీ రేట్లు తగ్గింపు లేకపోయినా, ఒకవేళ 50% basis points ఉన్నా కూడా వడ్డీ రేట్ల మీద, అంటే ఓవరాల్గా స్టాక్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది, స్పెసిఫిక్ ఇంట్రెస్ట్ సెన్సిటివ్ స్టాక్స్ మీద. అందుకు తగ్గట్టు బట్ మోస్ట్లీ 25 basis pointsకి స్టిక్ ఆన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా చూస్తే బజాజ్ ఫిన్సర్వ్లో ప్రమోటర్ ఎంటిటీస్ 5,800 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ స్టాక్స్ని వాళ్ళు విక్రయించబోతున్నారు ఓపెన్ మార్కెట్ ద్వారా. అశోక్ లేలాండ్కి 1,387 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ మేర లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఆర్డర్స్ వచ్చాయి. ఇరెడా 5,000 కోట్ల రూపాయల వరకు సమీకరించబోతోంది. JSW ఎనర్జీ 281 megawatts ఆర్గానిక్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీని కమిషన్ చేసింది. కోల్ ఇండియా నాన్ బైండింగ్ MOU కుదుర్చుకుంది ఇండియన్ పోర్ట్, రైల్ అండ్ రోప్వే కార్పొరేషన్తో. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామకృష్ణన్ చందర్, ఆయన చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ప్రజ్ ఇండస్ట్రీస్ కంపెనీ సైన్డ్ అన్ అగ్రిమెంట్ విత్ పరాగ్వే బేస్డ్ ఎనర్ష్యూర్ SA ఫర్ లార్జ్ స్కేల్ బయో రిఫైనరీ ప్రాజెక్ట్ ఇన్ పరాగ్వే. పవర్ గ్రిడ్ ద కంపెనీ కమిషన్డ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ నెట్వర్క్ ప్రాజెక్ట్ ఇన్ గుజరాత్. సియట్ ద బోర్డ్ ఈ షెడ్యూల్డ్ టు మీట్ ఆన్ June 10th. NCDల జారీ ద్వారా 500 కోట్ల రూపాయల వరకు సమీకరించబోతుంది. సియట్ తేజస్ నెట్వర్క్స్ 123 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ ఆర్డర్స్ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ నుంచి వచ్చినట్టు వెల్లడించింది. హెడ్జీ ఇన్ఫ్రా ద కంపెనీ అక్వైర్డ్ స్టేక్ ఇన్ 4 arms via రైట్స్ ఇష్యూ. సో మెజారిటీ ఇది ఆర్ సిస్టమ్స్ ఇంటర్నేషనల్కి 50 కోట్ల రూపాయల మేర తమ దీన్ని ఎగ్జిక్యూటెడ్ సేల్ డీడ్ టు సెల్ ల్యాండ్ 50 కోట్ల రూపాయల మేర తమ విలువైన భూమిని వాళ్ళు విక్రయించారు.
సో మేజర్గా ఇది స్టాక్స్ పరంగా మనం చూస్తే జాగిల్ 100% స్టేక్ గ్రీన్ ఎడ్జ్ ఎంటర్ప్రైజెస్లో వాటా కొనుగోలు చేసింది 27 కోట్ల రూపాయలకి. మెజారిటీవి స్టాక్స్ పరంగా చూస్తే అయితే మిగిలిన బ్రోకరేజ్ రాడార్లు అన్న వాటిలో జేపీ మోర్గాన్ ఓవర్ వెయిట్ రేట్ ఇస్తూ మ్యారకోకి ₹770 టార్గెట్ ప్రైస్ చెప్తుంది. అంటే ఇక్కడ నుంచి కూడా ఒక 10% మేర అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. అలాగే మోర్గాన్ స్టాన్లీ అశోక్ లేలాండ్ మీద ఓవర్ వెయిట్ ఇస్తూ తన టార్గెట్ ప్రైస్ని 284కి పెంచింది. ఇంకా ఇండియన్ ప్రాపర్టీ మీద సిఎల్ఎస్ఐ రిపోర్ట్ ఇవ్వడం చూస్తున్నాం. తాజాగా ఇప్పుడు ఈరోజు కూడా కనుక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లు తగ్గించినట్టయితే కొన్ని స్పెసిఫిక్ హౌసింగ్ సెక్టార్ మీద, అఫోర్డబుల్ హౌసింగ్ మీద కొద్దిగా పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. పరోక్షంగా శోభ ఈ విభాగంలో ఉన్న, ఈ రంగంలో ఉన్న వాటిలో శోభ, ప్రెస్టేజ్, గోద్రేజ్, సన్టెక్ రియాలిటీ పెరిగే అవకాశం ఉందని చెప్తూ శోభకి 1550 టార్గెట్ ప్రైస్, ప్రెస్టేజ్ ఎస్టేట్స్కి 46% అప్సైడ్ పొటెన్షియల్తో 2380 టార్గెట్ ప్రైస్, గోద్రేజ్ ప్రాపర్టీస్కి 2770, అలాగే సన్టెక్కి ₹625 దాకా టార్గెట్ ప్రైస్ ఇస్తుంది. వీటితో పాటు రీట్స్ లైక్ ఎంబసీ రీట్స్, మైండ్ స్పేస్, బ్రూక్ఫీల్డ్, నెక్సస్ ఇవి కూడా పెరిగే అవకాశం ఉంది. పరోక్షంగా డిఎల్ఎఫ్, ఫినిక్స్ మిల్స్ కూడా అప్సైడ్ పొటెన్షియల్ ఉండి బెనిఫిట్ తీసుకోవచ్చు అనేది ఓవరాల్గా సిఎల్ఎస్ఏ రిపోర్ట్లో సారాంశంగా ఇక్కడ మనం చూడవచ్చు. వీటితో పాటు మిగిలిన స్టాక్స్ కూడా ఒకసారి గమనిస్తే పెద్ద యాక్టివిటీ ఇంకా మిగిలిన స్టాక్స్లో స్పైస్ జెట్కి ఇన్సాల్వెన్సీ ట్రిబ్యునల్ ఎల్సిఎల్టీ పవర్ ఆఫ్ అటార్నీ ఇప్పుడున్న వాటిల్లో దాఖలు చేయాలని చెప్పి సూచించింది. ఒక 3 ఎయిర్ క్రాఫ్ట్స్కి సంబంధించి డాక్టర్ రెడ్డీస్ రే సావిచ్ అన్న కంపెనీతో వాళ్ళతో కొలాబరేషన్ కుదుర్చుకున్నారు. కమర్షియలైజ్ ఏ బయోసిమిలర్ వర్షన్ ఆఫ్ బ్లాక్ బస్టర్ క్యాన్సర్ డ్రగ్ కెట్రూడా ఫర్ గ్లోబల్ మార్కెట్స్. సో మేజర్గా ఇది అశోక బిల్డ్కాన్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఒకటి గెలుచుకుంది 1390 కోట్ల రూపాయల మేర. మేబీ అశోక బిల్డ్కాన్ ఇక్కడ అశోక్ లేలాండ్ ఉండకపోవచ్చు, మేబీ మిస్టేక్ ఇది. అశోక బిల్డ్కాన్ ఇది మరి మోటార్స్ వెహికల్ డిపార్ట్మెంట్ నుంచి ఏ విధంగా వచ్చిందో కూడా చూడాలి. ఇక్కడేమో అశోక బిల్డ్కాన్ ఉంది, అక్కడేమో అశోక్ లేలాండ్ ఉంది. సో దేన్ని మనం కన్ఫర్మేషన్ తీసుకోలేం. సో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడం మంచిది. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో టాటా సెట్ టు మేక్ డసాల్ట్ రఫెల్ ఫ్యూసిలేజెస్ ఇన్ ఇండియా. ఫస్ట్ టైం ఇండియా అక్కడ ఫ్రాన్స్ బయట వాళ్ళు రఫేల్ యుద్ధ విమానాలని తయారు చేయబోతున్నారు. అందుకోసం హైదరాబాద్ ఫెసిలిటీలో ఈ విభాగాన్ని, అలాగే దీనికి సంబంధించిన ప్రక్రియ మొదలు కాబోతోంది టాటాతో కలిసి. సో మరొక ప్రౌడ్ మూమెంట్ ఇది హైదరాబాద్కి. చైనా టైఅప్ ప్లాన్స్ షార్ట్ సర్క్యూట్ ఫర్ ఎలక్ట్రానిక్ కంపెనీస్. ఇక్కడ మనకి అక్కడ పాక్కి బీజింగ్ మద్దతు ఇచ్చిన తరుణంలో చైనా కంపెనీస్ మీద మరింతగా జాయింట్ వెంచర్స్ మీద మన వాళ్ళు కొద్దిగా చాలా కీన్గా ఉన్నారు. దానికి తోడు పర్మిషన్స్ ఇచ్చే విషయంలో మరింతగా జాప్యం చేస్తున్న ఈ తరుణంలో ఎలక్ట్రానిక్ కంపెనీస్కి, అలాగే చిప్ మేకింగ్ కంపెనీస్కి కొద్దిగా ఇబ్బంది అవుతుంది అనేది ఇక్కడ ఓవరాల్గా ఈ స్టోరీ సారాంశం. షాపింగ్ స్ప్రీ టు బూస్ట్ స్టేట్ రిఫార్మ్స్ ఎక్స్పెన్షన్స్. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మన డబ్బులు బాగా వచ్చాయి, జిఎస్టీ కిటీ బాగా ఉంది. దీంతో సెంట్రల్ లేఅవుట్స్కి, కొన్ని స్కీమ్స్కి ఇన్సెంటివ్స్ ఇవ్వడంతో పాటు 1,50,000 కోట్ల రూపాయల దాకా కొన్ని స్కీమ్స్ వివిధ రాష్ట్రాలకు రాబోతున్నాయి. దీంతో ఓవరాల్గా ప్లానింగ్ విషయంలో, వీటన్నిటి విషయంలో కూడా డిజిటల్ ఇన్ఫ్రా విషయంలో డబ్బులు వస్తాయి. కాబట్టి కొన్ని స్పెసిఫిక్ సెక్టార్స్కి బెనిఫిట్ ఉండే అవకాశం కూడా ఉండబోతోంది. రెపో రేట్ కట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇదంతా కూడా కొన్ని సెక్టార్స్, అంటే కొన్ని స్టాక్స్లో టార్గెట్ ప్రైజ్లు పెరగటము, మంచి రిజల్ట్స్ తర్వాత వివిధ బ్రోకింగ్ కంపెనీస్ ఈ కంపెనీస్కి టార్గెట్ ప్రైజ్లు కూడా పెంచాయి. ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రీటైల్కి 191 దాకా మనకి లేటెస్ట్ టార్గెట్ ప్రైజ్ ఉంది. అంటే ఇక్కడి నుంచి 150% దాకా పెరగవచ్చు అనేది ఒక అంచనా. అనంతరాజ్ 60% దాకా అప్సైడ్ పొటెన్షియల్, టార్గెట్ ప్రైజ్ ఆఫ్ 916. జిందాల్సా 342, సెగిలిటీ 60, ఆర్ఈసీ 552, జెస్డైల్ 1224, సిగ్నేచర్ గ్లోబల్ 1676 టార్గెట్ ప్రైజ్. అలాగే డౌన్ సైడ్ రిస్క్ ఉన్న వాటిల్లో కొచ్చిన్ షిప్ యార్డ్ 40% దాకా ఇక్కడి నుంచి పడవచ్చు అనేది వివిధ బ్రోకింగ్ కంపెనీస్ అంచనా. 1397 టార్గెట్ ప్రైస్. సిడిఎస్ఎల్ 1246, టాటా ఎలక్సీ 4709, ఇర్కాన్ 158, మెజగాన్ 2536, ఎస్ బ్యాంక్ 16, ఏంజిల్ 12557, బిఎస్సి 2282, అలాగే టాటా కెమికల్ ₹748 దాకా పడే ప్రమాదం ఉంది అనేది కొంతమంది బ్రోకింగ్ కంపెనీస్, కొంతమంది అనలిస్టులు ఇచ్చిన అంచనాల్ని కన్సెన్సస్ చేసుకొని ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగింది. పవర్ డిఫెన్స్ స్టాక్స్ షో స్ట్రాంగ్ పొటెన్షియల్. గత కొద్ది రోజు నుంచి స్టాక్స్ అయితే మనం పెరగటం చూస్తున్నాం. ఆఫ్కాన్స్ తాజాగా చినాబ్ నది మీద ఒక అతిపెద్ద
ప్రాజెక్ట్ని వీళ్ళు నిర్మించడం కూడా ఆఫ్ఘాన్స్ షాపూర్జీ పల్లంజీ చెందిన కంపెనీ ఇది. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న కంపెనీ కూడా. ఆఫ్ఘాన్స్ని కూడా లాంగ్ టర్మ్ కోసం మనం ఎప్పుడైనా కన్సిడర్ చేసుకోవచ్చు, అంతటి పొటెన్షియల్ ఉన్న కంపెనీ ఇది. ఆఫ్ఘాన్కి ₹580 దాకా టార్గెట్ ప్రైస్, హెచ్ఏఎల్కి 6,478, థర్మాక్స్ 4,465, ఏబీబీ లిమిటెడ్కి 6,965, సిమెన్స్కి 3,700, అలాగే కేఈఏకి 4,000, ఎల్ఎన్టీకి 3,965 దాకా టార్గెట్ ప్రైజ్లు ఇస్తున్నాయి విత్ ద బ్రోకింగ్ కంపెనీస్. జేపీ మోర్గాన్ ఓవర్ వెయిట్ రేటింగ్ ఇస్తుంది రిలయన్స్కి, బెటర్ అవుట్లుక్ ఉండబోతుంది రాబోయే 1 or 2 క్వార్టర్స్లో అని చెప్తూ ₹1,568 దాకా టార్గెట్ ప్రైస్ ఇస్తుంది. అంటే ఇక్కడ నుంచి ఒక 10% ఇంకా స్టిల్ అప్సైడ్ పొటెన్షియల్ రిలయన్స్ ఇండస్ట్రీస్లో. సీజీ పవర్కి కొద్దిగా ఎఫెక్ట్ ఏంటంటే వాళ్ళ ఒప్పందం కుదుర్చుకున్నారు యుఎస్ బేస్డ్ సిలికాన్ కార్బైడ్ అన్న కంపెనీతో. కాకపోతే ఇక్కడ దివాలా తీసే పరిస్థితి రావడంతో దాని ఇంపాక్ట్ సీజీ పవర్, మురుగప్పకు చెందిన సీజీ పవర్ మీద కూడా ఉండవచ్చు అనేది స్టోరీ సారాంశం. ఆటో యాన్సిలరీ స్టాక్స్ టాప్ గేర్కి షిఫ్ట్ అయినప్పుడు కూడా కొద్దిగా సబ్డ్యూడ్ డిమాండ్, అలాగే మార్జిన్ ప్రెషర్స్, గ్లోబల్గా ఉన్న అన్సర్టనిటీస్ కొద్దిగా ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉంది అనేది వీళ్ళది మోతీలాల్ ఓస్వాల్ చెప్తున్న రిపోర్ట్ ఇది. సో బెటర్ కొద్దిగా స్టాక్స్ విషయంలో భారీ ఎత్తున అగ్రెసివ్ పొజిషన్స్ తీసుకునే ముందు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అనేది ఒక సూచన. భారత్ ఫోర్, సోనా బిఎల్డబ్ల్యూ, మదర్సన్ సుమివి కొద్దిగా గ్లోబల్ లింకేజెస్ ఉన్న స్టాక్స్. ఎందుకంటే అటువైపు మనకి యూఎస్ నుంచి థ్రెట్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా భారీ ఎత్తున వీటి తీసుకునే ముందు, పొజిషన్స్ తీసుకునే ముందు కొద్దిగా జాగ్రత్త ఈ స్టాక్స్లో ఉన్నది. అది సారాంశం. టీ ప్రైజెస్ బాగా పెరిగాయి. ప్రొడక్షన్ గ్లోబల్ డిమాండ్కి తగ్గట్టు పెంచుతున్నారు. దేశీయ కంపెనీస్కి మనకు బెనిఫిట్ ఉండే అవకాశం ఉంది బాగా, టీ ప్రొడ్యూసింగ్ కంపెనీస్కి. చీర్ డిక్లైన్ ఇన్ ఏపీఐ ప్రైజెస్. చైనా మనకేంటంటే ఫార్మా కంపెనీస్కి ఒక పాజిటివ్ న్యూస్, ఏపీఐ ప్రైజెస్ని తగ్గించింది, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ ప్రోడక్ట్స్ని. దీంతో మార్జిన్స్ కొద్దిగా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫార్మా కంపెనీస్కి. సిల్వర్ ₹1,00,000 మార్క్ని క్రాస్ చేసింది. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో ఇండియా టు యుఎస్ డ్రాప్ 10% యూనివర్సల్ టారిఫ్ ఇన్ ట్రేడ్ డీల్, అదొకటి. అలాగే రేర్ ఎర్త్ మినరల్స్ అనేది ఒక ప్యానిక్ మోడ్లో ఉన్నారు. అర్త్ క్రైసిస్ రాబోతుంది, రేర్ ఎర్త్ క్రైసిస్. ఇండియన్ ఫర్మ్స్ ఆ గ్లోబల్ ప్యానిక్స్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చర్ విషయంలో కూడా వాటిల్లో కొద్దిగా మ్యాగ్నెట్ రిలేటెడ్ వాటికి చాలా అవసరం ఉండబోతోంది. మ్యాగ్నెట్ స్టాక్స్ విత్ ఇండియన్ ఆటో మేకర్స్ కేవలం 6 నుంచి 8 వారాల వరకు మాత్రమే సరిపడా ఉన్నాయి. అలాగే మెటల్ కన్జంప్షన్స్ 1,700 టన్స్ మాత్రమే ఉంది ఇండియాస్ రేర్ ఎర్త్ మెటల్ కన్జంప్షన్ అని. సో ఇవన్నీ కూడా రేర్ ఎర్త్ మెటల్, ఎందుకంటే చైనా అప్పుడు యుక్రెయిన్తో ఎంత గొడవ జరిగినా కూడా అమెరికా వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకోవటం, అందుకే రేర్ ఎర్త్ మినరల్స్ అనేవి మరింత ఆర్డర్ ఆఫ్ ది డేగా కాబోతున్నాయి. టాటా క్యాపిటల్ నియర్స్ సెబీ నాట్ ఫర్ $2 billion ఐపీఓ, అదొకటి. అలాగే నిన్న పిఎన్సీ ఇన్ఫ్రాటెక్ కూడా రెగ్యులర్ వాల్యూమ్స్తో పోలిస్తే 2 వారాల యావరేజ్తో పోలిస్తే దాదాపు 19 రెట్ల అధిక వాల్యూమ్స్తో స్టాక్లో నిన్న 4.5% దాకా జంప్ చూసాం. కొద్దిగా రాడార్లో పెట్టుకోండి పిఎన్సీ ఇన్ఫ్రాటెక్ని. అలాగే బీఎస్సీ ఆల్ టైమ్ హిట్ చేసింది 2,918 మార్క్కి. ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.